ఇప్పుడు కొంచెము మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి బాగా అంటే మంచి టాపిక్ దొరికింది అనుకోవచ్చా అండి? మీరు చెప్పండి. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ, లేకపోతే మాధవీలత ఇష్యూ కానీ, లేకపోతే ఇప్పుడు తాడిపత్రిలో మన ఇన్ఛార్జ్ ఆయన పేరేంటండి, శ్రీకాంత్ రెడ్డి గారు ఇష్యూ, అంటే ఇన్ఛార్జ్ తాడిపత్రి ఇన్ఛార్జ్ ఇష్యూ కానీ, అంటే మీకు ఎలా అనిపిస్తోందండి ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే? అమ్మా, మాకేమి లడ్డూ దొరికినట్టయితే ఏమీ లేదమ్మా. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చలేకపోతున్నారన్న బాధ ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఉంది. కానీ వాళ్ళల్లో వాళ్ళు ఎన్ని గొడవలు పడ్డప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేరిస్తే బాగుండని మాత్రం మేము కోరుకుంటా ఉన్నాం. అలాగే సుబ్బరాజు గారు ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు, అలాగే దానికి సంబంధించినటువంటి వ్యక్తి కాకపోయినప్పటికీ కూడా జేసీ దివాకర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటని ప్రభాకర్ రెడ్డి గారు మాకు ఆశ్చర్యానికి గురి చేస్తా ఉంది. ప్రభాకర్ రెడ్డి గారండి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి దాని మీద కనీసం ఖండించలేనటువంటి పరిస్థితిలో ఎనలిస్ట్ గా మాట్లాడితే నాకు ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆయన సహజ శైలి కావచ్చు, కానీ మనం మీడియాలో మాట్లాడేటప్పుడు అమ్మ అనేదానికను నీ అమ్మ అనేదానికి కూడా అది సహజ శైలి అని సర్దుకునేటటువంటి వ్యవహారం కాదు. డైరెక్ట్ గా మీడియాలో జరిగినటువంటి డైరెక్ట్ లైవ్ లో వచ్చినటువంటి ప్రోగ్రామ్ అది. దాన్ని కూడా ఖండించకపోతే సరే, ఆయనేం మనం అనాలని కాదు, కానీ ఒక ఎనలిస్ట్ గా చెప్తే ఇంకోసారి అలాంటి వాళ్ళు మాట్లాడకుండా ఉండే అవకాశం ఉంటుంది అనేది తప్పితే నాది వేరే ఉద్దేశం కాదు సార్, వేరే ఏం అనుకోవద్దు. అంటే ఇక్కడ చిన్నప్రెడ్డి గారు మీరు చెప్పింది 100% కరెక్టేనండి. అది డెఫినెట్ గా ఖండించాల్సింది. ఆ లైవ్ ది మీరు చెప్తున్న లైవ్ నేను చూడలేదు, చూస్తే ఖండించేవాడిని. అంటే చిన్నప్రెడ్డి గారు 100% జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కానీ, లేకపోతే మాధవీలత మాట్లాడిన మాటలు కానీ, ఇద్దరు మాట్లాడిన మాటలు మనం 100% ఖండించాల్సిందేనండి. ఇద్దరు మాట్లాడిన మాటలు అంటే సమాజం హర్షించదగ్గ మాటలు అయితే కాదు, ఇద్దరిది తప్పు ఉంది. మీరు కంటిన్యూ చేయండి చిన్నప్రెడ్డి గారు. చెప్పండి సుబ్బరాజు గారు. సుబ్బరాజ్ గారు మ్యూట్ పడినట్టుంది, చూడండి ఒకసారి. సుబ్బరాజ్ గారు యు ఆర్ ఆన్ మ్యూట్ అండి. నో నో చిన్నప్రెడ్డి గారు కంటిన్యూ చేయండి. ఎస్, ఆ మాధవీలత గారు మాట్లాడిన దాంట్లో ఏం తప్పేమో అనిపించలేదమ్మా. మాధవీలత గారు ఏం చెప్పారంటే, అర్ధరాత్రి పూట 31st నైట్ జరిగేటటువంటి కార్యక్రమానికి సంబంధించి మహిళలు మాత్రమే రమ్మని చెప్పేసి చెప్పినటువంటి కార్యక్రమం అది. అక్కడ 31st నైట్ అందరూ తాగో తిరిగో సరదాగా తిరుగుతూ ఉంటారు. అలాంటిది ఏదైనా అవాంఛనీయ సంఘటనలు ఏమైనా జరగవచ్చేమో, అందుకని చెప్పేసి అలాంటి కార్యక్రమానికి వెళ్లకుండా ఉంటే బాగుంటుందేమో అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు మాత్రమే మేము సోషల్ మీడియాలో విన్నటువంటి పరిస్థితి అమ్మా. సరే, ఏది ఏమైనప్పటికీ ఆ బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి ఏమంటా ప్రభుత్వంలోకి వచ్చిందో గాని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి న్యూ డ్యాన్సులు పరిచయం చేసినటువంటి జనసేన లీడర్స్ అమ్మా. జనసేన లీడర్స్ ఈస్ట్ వెస్ట్ లో న్యూ డ్యాన్సులను పరిచయం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా బర్త్డే పార్టీలకి న్యూ డ్యాన్సులు చేపించి మహిళల్ని అవమానపరిచినటువంటి పరిస్థితిని ఇంతవరకు మనం ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎప్పుడు కూడా విని ఎరుగున్నాం. అలాగే రేవ్ పార్టీ అని కొత్తగా పరిచయం చేశారు. జనవరి 1 రోజున జనసేనకు సంబంధించిన వారు రేవ్ పార్టీని పరిచయం చేశారు ఆంధ్రప్రదేశ్కి. రేవ్ పార్టీ కల్చర్లు తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటుంది. అలాగే ఈరోజు చూస్తా పోతా ఉంటే తాడిపత్రికి సంబంధించి ఆ సిఐ గారిని దుర్భాషలాడినటువంటి పరిస్థితి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు మొన్న కడపలో జరిగినటువంటి దాన్ని వెంటనే వెళ్ళిపోయి అక్కడ వారిని పరామర్శించి ప్రభుత్వ అధికారుల జోలి కొలిస్తే తొక్క తీస్తా తోలు తీస్తానన్నారు. ఏం తొక్క తీశారు? మీ పార్టీ కార్యకర్తలు సిఐ మీద దుర్భాషలాడి మాట్లాడితే ఏం తొక్క తీశారని అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ సిఐ గారిని పరామర్శించి ఖచ్చితంగా అక్కడ వాళ్ళ నాయకుడి మీద చొక్కా తీసి, ఎలా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారిని చొక్కా బట్టి బజార్లో నడిపించారో ఆ విధంగా నడిపించినప్పుడే నిజంగా పవన్ కళ్యాణ్ గారు అధికారుల పట్ల ప్రేమ ఉందని చెప్పేసి మాట్లాడవచ్చు. అలాగే మన జనసేనకు సంబంధించినటువంటి
పంతంగి నానాజీ గారు ఎవరు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒక దళితుడైనటువంటి డాక్టర్ గారిని చెంపకమెట్టి కొట్టి మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూడటం జరిగింది. ఆ డాక్టర్ గారిని పరామర్శించినప్పుడే పవన్ కళ్యాణ్ గారు నిజమైనటువంటి అధికారులకి అండగా ఉన్నట్టుగా భావించాల్సి వస్తా ఉంది. ఇన్ని కార్యక్రమాలు జరుగుతా ఉన్నా సరే ఎక్కడా కూడా దోచుకో అనేటటువంటి కార్యక్రమాలకి వీళ్ళు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, ప్రజలకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుదామనే దాని మీద ఏది లేదు అనడానికి ఆ ఫ్లై యాష్ ఇష్యూ ఒకటి. నిజంగా ముఖ్యమంత్రి గారే ఇన్వాల్వ్ అయ్యి ఆ ఫ్లై యాష్ పంచాయతీని నేను చేస్తాను రమ్మని చెప్పేసి ఆయన సీఎంఓకి పిలిపించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ ఆదినారాయణ రెడ్డి గారికి, జేసీ దివాకర్ రెడ్డి గారికి వచ్చినటువంటి పంచాయతీ డబ్బులు లెక్కల దగ్గర పంచాయతీ. ఈ ప్రజలు ఎలా అయిపోయినా సరే అయ్యో మనం ఇన్ని హామీలు ఇచ్చామే, ఇన్ని నెరవేర్చలేకపోయామని చెప్పేసి ఏ ఒక్క లీడరు అడగరు. ఇచ్చిన హామీలు మొత్తం ఎగ్గొట్టి ప్రజలకు సున్నం పెట్టి ప్రజల్ని రోడ్డు మీద వేసినటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడం కోసం నిరంతరం తపన పడితే, వీరేమో నిరంతరం ఈ హామీలన్నిటిని కూడా ఎగ్గొట్టడం ఎలా అనే దానికి వీళ్ళు ఇచ్చే ప్రాధాన్యతను చూస్తా ఉంటే ఇదిగో ఈ రోజు రాష్ట్రం ఎలా అయిపోతుందో, ఏం జరుగుతుందో అని చెప్పేసి ప్రజలందరూ కూడా భయపడతా ఉన్న పరిస్థితి. అంటే చిన్నపిరెడ్డి గారు హామీలు, సంక్షేమాలు, ప్రజల క్షేమం అన్ని వదిలేసి ఇలా కూటమి నేతలే కొట్టుకోవటం కనిపిస్తోంది అంటున్నారు. మరి మీకేం కనపడుతుందో నాకు అర్థం కావట్లేదమ్మా. నాకైతే మాత్రం అదే కనపడుతుంది. నేను ఒకటి కాదు ఇప్పుడు 5 అంశాలు చెప్పాను. అట్లాంటి 100 అంశాలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. డాక్టర్ బాబు గారు సింగిరి. కాదండి, నేను ఒక్క 30 సెకండ్స్ చెప్పండి సుబ్బరాజు గారు. నేను జేసీ దివాకర్ రెడ్డి గారిది, మాధవిలత గారిది అది నేను ఆ వివాదం అవి నేను చూడలేదండి. నాకు వీడియోస్, నేను జేసీ ప్రభాకర్ రెడ్డి గారి బస్సు దహనం తర్వాత